ఈ నెల 20వ తేదీన జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్తో జతకట్టిన కూటమినని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాందేడ్ జిల్లా ధర్మాబాద్ రోడ్ షోలో హాజరై మాట్లాడారు ఆయన. తుపాకీ తూటాలకు ఎదురెళ్లి స్వాతంత్రం సాధించి పెట్టింది గాంధీ కుటుంబమేనని, దేశ సమగ్రత కీర్తిని కాపాడిన ఘనత కాంగ్రెస్కి దక్కుతుందని చెప్పారు. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పేదలకి ఇందిరమ్మ ఇండ్లు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ముందుగా అనుకున్నట్టు కాంగ్రెస్ నైగావ్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ మినల్ పాటిల్ రోడ్ షో ప్రచార కార్యక్రమానికి రాష్ట్ర సీఎం యనుమల రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా హెలికాప్టర్ ఎగడానికి బీజేపీ ఇబ్బంది పెట్టిన కారణంగా హాజరు కాలేకపోయారని చెప్పారు. ఈ రోడ్ షోలో ఛత్రపతి శివాజీ చౌక్ నుండి నైగాండ్, ఇంకా సాయిబాబా చౌక్, నరేందర్ చౌక్, నటరాజ్ టాకీస్ వరకు సాగింది. ఈ రోడ్ షోకి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని సమీప తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ముందుగా హాజరు కాగా చివరి క్షణంలో రారని తెలుసుకొని నిరాశ చెందారు. అయితే గెలిచాక ధర్మాబాద్ వచ్చి దావత్ చేసుకుందామని రేవంత్ తెలిపినట్టు పోటీ చేసిన అభ్యర్థి మినల్ పాటిల్ ప్రజలకు తెలిపారు.